ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్లోని నాడియాన్లో జావేరీబాయి లాలా పటేల్కు 4వ సంతానంగా వల్లభాయ్ పటేల్ జన్మించాడు. జావేరీబాయి వృత్తిరీత్యా వ్యవసాయదారుడు. జావేరీబాయి పేట్లావ్ తాలూకాలోని కారంసాద్ గ్రామంలో జన్మించాడు. సామాన్య గృహస్థుడు అయినప్పటికీ 1857 స్వతంత్ర గ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి దళంలో పోరాడాడు. భారతీయ శాసనసభ సభ్యుడు, రాజకీయ నాయకుడు, స్వరాజ్ పార్టీ సహ వ్యవస్థాపకుడు విఠల్భాయ్ పటేల్ సోదరుడవుతాడు. వల్లభాయ్ పటేల్ ప్రాథమిక విద్యాసంస్థ తన ఊరిలో సాగించారు. స్థానికంగా జరిగినను ఉన్నత న్యాయశాస్త్రం చదువులకై ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ పరీక్ష పాస్ అయ్యాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి అహ్మదాబాద్లో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. తన భార్య అయిన జాబేర్ను పుట్టింటి నుంచి తీసుకొచ్చి గోధ్రాలో కాపురం పెట్టాడు. 1904లో ఆయనకు ఒక కుమార్తె పుట్టారు. 1906లో మరో కుమారుడు జన్మించాడు. 1909లో ఆయన భార్య క్యాన్సర్తో వ్యాధితో మరణించాడు. వల్లభాయ్ పటేల్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నప్పుడు ఆమె మరణించిన వార్తను అందించినప్పటికీ ఆ పేపర్ను చూసి తన జేబులో పెట్టుకొని తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఈ వార్తను ఇతరులకు తెలియజేశాడు. ఆమె మరణాంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబ సభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేశాడు. 36 ఏళ్ల వయస్సులో ఇంగ్లాండ్కు వెళ్ళి అక్కడ లండన్లో ఒక లా కాలేజీలో చేరాడు. 36 నెలల కోర్సును 30 నెలల్లో పూర్తి చేశాడు. అది క్లాసులో ప్రథమ స్థానంలో. తర్వాత అహ్మదాబాద్కు తిరిగి వచ్చి అనాది కాలంలోనే గొప్ప లాయర్గా విశేష కీర్తిని ధనాన్ని ఆర్జించాడు. ఆయన ఎప్పుడు తెల్లదొరల సూటు బూటు వేసుకొని దర్జాగా తిరిగేవాడు. బారిస్టారు పట్టా పుచ్చుకొని ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన వల్లభాయ్ పటేల్ దేశంలో జరుగుతున్న జాతీయోద్యమం ప్రభావానికి లోనయ్యాడు. తన వృత్తిని నిర్వర్తిస్తూనే గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928 బార్జోలీలో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది. గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణలో పాల్గొని దాదాపు 3 లక్షల మంది సభ్యులతో కలిసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించాడు. విదేశీ వస్తు దహనం భాగంగా తన వద్దనున్న తెల్లదొరలు వేసుకునే బట్టలను అగ్నికి ఆయుతు చేశాడు. తన కుమార్తె మణి, కొడుకు దావ్యాలతో కలిసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్లో మద్యపానం, కుల వివక్షతకు వ్యతిరేకంగా పనిచేశారు. 1931 కరాచీ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికాడు. ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లభాయ్ పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. అంబేద్కర్ను డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షునిగా నియమించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్గా పనిచేశాడు. భారత పార్లమెంట్లో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్లకు నామినేట్ చేయు అధికారానికి కూడా అతనే ప్రతిపాదించాడు. దేశ స్వతంత్రం కోసం విశేష కృషి సల్పిన వల్లభాయ్ పటేల్కు సహజంగానే స్వతంత్రానంతరం ముఖ్యమైన పదవులు లభించాయి. జవహర్లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రిగాను, ఉప ప్రధానిగాను 1947 నుంచి 1957 డిసెంబర్ 15 మరణించేంత వరకు పదవులు చేపట్టాడు. భారత జాతీయోద్యమ సమయంలో వల్లభాయ్ పటేల్ నెహ్రూతో విభేదించారు. ముఖ్యంగా 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రతిపాదించిన సోషలిజాన్ని వల్లభాయ్ పటేల్ ప్రత్యేకించారు. స్వాతంత్రానంతరం కూడా స్వదేశీ స్థానాలను విలీనంలో నెహ్రూ శాంతి కానుకను కాదని బలవంతంగా బలప్రయోగం, సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విభేదించారు. పాకిస్తాన్కు చెల్లించాల్సిన 55 కోట్ల ఇవ్వరాదని కూడా వల్లభాయ్ పటేల్తో నెహ్రూతో వాదించారు. తొలి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా చక్రవర్తి రాజగోపాలాచారి వైపు నెహ్రూ మొగ్గుగా వల్లభాయ్ పటేల్ రాజేంద్ర ప్రసాద్ ప్రతిపాదించి సబలీకృతయ్యాడు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కురాలాపల్లి కాదని పురుషోత్తం దాస్ను గెలిపించుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.